ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధనను ప్రారంభించుకున్నాం. గత వారమంతయు దేవుడు మనలను కాచి కాపాడి తన కృపలో ఈ దినాన్ని కూడా బహుమానం ఇచ్చిన దేవుని, మరి మన పని పాటలలో తోడుగా ఉండి మనకు అన్ని విషయాలలో తోడుగా నడిపించిన దేవుని మన హృదయమంతటితో మన దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మరి వచ్చి ఆయనను ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలుస్తూ అలాగే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఉదయకాల సమయమున తండ్రి నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు పిలిచిన కృపగా నీకు వందనాలు. అయినా మా జీవితాల్లో మీరు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకారములు, అద్భుత కార్యములు చేసిన రీక్షణ బట్టి కూడా నీకు వందనాలు. ప్రభావ మా కుటుంబాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి కూడా నీకు వందనాలు చేస్తాం. నేను ప్రతి అవసరతలు అక్కడను తీర్చిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభావ తండ్రి, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించిన రేపుని బట్టి కూడా నీకు వందనాలు చేస్తున్నాం. అన్ని సమయాలలో మీరు ఆదుకున్న దేవుడిగా మీరు నన్ను వందనాలు చేస్తున్నాం. మరి ఇక్కడ ఆరాధనను ప్రారంభించుకున్న పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మ నడిపింపును, మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించండి. ఆది అంతం మీరే అధ్యక్షత వహించి ప్రతి విషయంలో నాయన యేసు నామము మహిమపరచబడినట్లు సహాయమును దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని కనపరుస్తాం. హల్లెలూయా ని పాడి స్తుతింపనురారే జనులారా మనసారా ఊరూరా రే జనులారా ఊరూరా లోరారా. హల్లెలూయా ని పాడి స్తుతింపనురారే జనులారా మనసారా ఊరూరా రే జనులారా ఊరూరా లోరారా. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుంటలనిచ్చి పోషించు దేవుడని. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుంటలనిచ్చి పోషించు దేవుడని. తోడు నీడగా నిన్ను కాపాడు నాథుడని, తోడు నీడగా నిన్ను కాపాడు నాథుడని. పూజించి పాడించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే జనులారా మనసారా ఊరూరా రే జనులారా ఊరూరా లోరారా. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని. కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని, కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని. పూజించి పాడించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే జనులారా మనసారా లోరారా రే జనులారా ఊరూరా లోరారా. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని. కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని. పూజించి పాడించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే జనులారా మనసారా ఊరూరా రే జనులారా ఊరూరా లోరారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో పాట పాడుకుందాం. సోదరి యశోద వచ్చి పాట పాడుతుంది. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. నజరేయుడా నా యేసయ్యా
నీ చేతతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం
ఆరాధించేటకు దేవుడు మనకు కలిగేసిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మనము ఆరాధన పూర్వకంగా కొనియాడుదాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 హల్లెలూయా
దేవానికి స్తోత్రం, ఘనమైన దేవానికి స్తోత్రం. దేవా నీవే దేవుడవు నాయన, తరతరములకు నీవే దేవుడవు నాయన, యుగ యుగములకు నీవే దేవానికి స్తోత్రం రాజా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. తండ్రి ఇక మధ్యాహ్న కాల సమయములో నాయన నిన్ను ఆరాధించేటకు వినిచిన కృపగా నీకు వందనాలు దేవా. తండ్రి నేను నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఈ సృష్టి లేనప్పుడు నువ్వు దేవుడేవు ప్రభువా, ఈ సృష్టి కలిగినప్పుడు నువ్వు దేవుడేవు నాయన, నరుడు లేకున్నప్పుడు నువ్వు దేవుడే దేవా, నరుడు కలిగి చేసినప్పుడు నువ్వే దేవుడవు తండ్రి. స్తోత్రము తండ్రి, నిన్న నేడు నిరంతరం జీవించుచున్న దేవుడవు నా తండ్రి. నీకే స్తోత్రము చెల్లిస్తున్నాము. బలమైన దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాము. నిరంతరము స్తోత్రార్హుడా నీకే స్తోత్రం, స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం. యెహోవానికి స్తోత్రం, యెహోవానికి వందనాలు చెల్లిస్తున్నాము. నిజమైన దేవుడవు నీవేనా, నిజమైన దేవుడవు నీవేనా, మమ్మల్ని కలుగజేసిన దేవుడవు నీవేనా, మమ్మల్ని నిర్మించిన దేవుడవు నీ దేవా. యెహోవానికి స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. జగత్తు పునాది వేయబడక మునిపేనా తండ్రి క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా. తండ్రి మరి సమయంలో నా దేవా మా హృదయం అంతటితో చేసిన ఆరాధన తండ్రి, మా మనస్సు అంతటితో చేసిన ఆరాధన తండ్రి మీరు అంగీకరించిన దేవానికి, మీరు అంగీకరించిన దేవానికి తండ్రి నీకే వందనాలు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరాధిస్తుంది. నా స్తుతి ఆరాధన ప్రభు యేసుక్రీస్తు నామమున మీకే సమర్పిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన మధ్య ఉన్న సహోదరుడు అలెగ్జాండర్ బ్రదర్ వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తుండగా మనం చూస్తాం. పరిశుద్ధం పరిశుద్ధం బ్రహ్మదూతలతో వెలుగుతున్న మా ప్రభువ, ఇంతవరకు మిమ్మల్ని కాచే కాపాడే సజీవ లెక్కలో వచ్చిన వేలాంటి చూద్దాము ప్రభువ. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఇప్పుడు నాన్న స్మరిస్తారో అక్కడ సెలవించిన దేవా ప్రభువ, మీరు మా మధ్యలో ఉన్నారని వేలాది చూద్దాం ప్రభువ. అలాగా ప్రభువ, అడుగుడు ఇవ్వబడిన తట్టుడు తిరగబడిన సెలవించిన దేవ మా సమస్యలు నీ పాదాల చెందుకు ఉంచుతున్నాము, అటువన్నీ తీర్చు ప్రభావ. అలాగే ప్రభావ ఈ యొక్క ఆదివారం రోజు నీ యొక్క దైవదాసుడు వాక్యం బోధించుతుండగా మేము వాక్యానుసారం నడుచుకునే విధంగా చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి, ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. దేవుడు మన గృహాలలో సంతోషము సమాధానంతో ఈ నెల అంతయు అలాగే ఈ సంవత్సరం అంతయు మన గృహాలలో దేవుడు మన సమాధానమును, సంతోషమును, ఆనందమును, ఆరోగ్యమును దేవుడు మన గృహాలలో నింపును గాక, ఆమేన్. అలాగే ఈ దినాన వాక్యం మనం చూసుకున్నాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు మనల్ని చెప్తున్న ఫస్ట్ మనము వేస్తున్న ప్రతి అడుగు అంటే మనం ఎలాగ నడుస్తున్నామో ఫస్ట్ నడిచే ముందు ఆగి ఏమని చెప్తున్నాడు? మీరు మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు మేలుకరంగా ఉన్నదా లేదా అనేది మనం ఎవరి దగ్గర విచారించాలా? ఇప్పుడు మనం తీసుకుంటే ఒక నిర్ణయం తీసుకుంటుంటాం. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం సరైనదా కాదా, తర్వాత ఒక పనిని చేసేటప్పుడు ఈ పనిని మంచిదా కాదా అని మనం ఎలా అందరిని అడుగుతాము. ఈ ఇల్లు తీసుకుంటున్నాము,
ఈ ఇల్లు మంచిదా కాదా, ఇది తీసుకుంటున్నాము మాకు ఈ ఇల్లు మాకు ఆశీర్వాదకరం ఉంటుందా లేదా అని అడుగుతుంటాం కదా. చాలా మందిని అడుగుతుంటాం, 10 మందిని అడుగుతాం. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ఎక్కడ ఏ మార్గంలో మీరున్నారో, మీరు నడిచే మార్గం ఏది, ఏ మార్గంలో మీరు నడుస్తున్నారో ఎక్కడ అడగాల? దేవుని సన్నిధిలో అడగాల. ఎలా అడగాలంటే మేము అడిగేస్తే ప్రతి అడుగు ఏది మేలుకరమా? ఒకవేళ మేలుకరమైతే అది నీకు ఏమిస్తుంది? నెమ్మదిస్తుంది. లేకపోతే ఇంకా అశాంతే, అసమాధానమే, నెమ్మదంటూ లేదు. ఊరికన్నా వెళుతుంది, ఊరికన్నా చేస్తే, ఊరికన్నా తీసుకుంటే ఇదే. ఎందుకంటే మనకు మన మనస్సు అటువంటిది. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలు మనకు మేలుకరగా ఉండవు. అంటే కొన్ని అజాగ్రత్తగా తీసుకుంటున్నాము. అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఎవరిని అడగాలంటే యేసయ్యనే. ఏది ప్రభువా మేలు, ఏది ప్రభువా మేలు. మేలు ఎలా వస్తుంది? మేలు మనము ఎలా పొందుతాం? మేలులు పొందాలంటే మనం ఏమి చేయాలా? మొట్టమొదటిగా దేవుని మాట ఉంది. 92 కీర్తన మొదటి వచనం ఏముంది? 92 మొదటి వచనం. కీర్తన 92 మొదటి వచనం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట చాలు. మంచిది అంటే ఎవరినట? మనం దేవుని స్తుతించుట. దేవుని మనం ఎంత మాత్రం స్తుతిస్తున్నాము అనేది మనమే ప్రశ్నించుకోవాలా. ఎలా స్తుతించాలా? ఎప్పుడు స్తుతించాలా? అంటే మనకి ఇచ్చిన సమయం ఎంత? మామూలుగా 2:30. అంటే దినానికి మనం కాలం చెప్పుకుంటాం కదా, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలం, రాత్రి. అంటే ఈ సమయాలలో తప్పకుండా మనము స్తుతించాలి. అంటే మనకిచ్చిన సమయం అంటే మనకి ఏ జామలు ఇచ్చినాడో ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున, రాత్రి, ప్రతి సమయములో కూడా దేవుని మనం. మరి దావీదు అయితే ఎన్నిసార్లు స్తుతిస్తాడంట? 3 సార్లు. దావీదు అయితే కీర్తన గ్రంథము 119 కీర్తన 164 చదవండి. ఈ ధర్మశాస్త్రము నీకు ప్రీతికరము, నీ నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక చదవన్నమాట. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నాను. దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాడు అంటే సంపూర్ణంగా తీసుకున్నాడు. 7 అన్నమాట బైబిల్ గ్రంథం వాక్య ప్రకారం సంపూర్ణము. 7 అనే సంఖ్య ఎందుకంటే సంపూర్ణం. ఎందుకంటే 6 దినము నుండి సృష్టి యావత్తును దేవుడు చేశాడు. 7వ దినాన్ని ఏం చేసినాడు? విశ్రాంతి. అంటే 7వ దినాన్ని పరిశుద్ధపరిచినాడు, తర్వాత దాన్ని సంపూర్ణము చేసేసినాడు. కాబట్టి 7 అనే సంఖ్య పూర్ణానికి వస్తుంది. పూర్ణం అంటే సంపూర్ణంగా దేవుని అంటే ఆ దినమంతయు ఆరాధిస్తుంటారు. అంటే మనకున్న పనులను బట్టి మనం ఆరాధించకపోవచ్చు. అయితే మనకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని బట్టి మనం దేవుని మనము ఆరాధించాలి, స్తుతించాలి. అందుకే యెహోవాను స్తుతించుట మహోన్నతుడా నీ నామమును కీర్తించుట. ఒకవేళ మంచి కాకపోతే, మేలు జరగకపోతే మనం ఎందుకు చేస్తామన్నమాట? అదే ఒక పని చేస్తుంటాము, ఈ పని చేస్తే నీకు మేలు కాదప్ప అంటారు, నీకు నష్టం వస్తుంది అప్ప అంటారు. ఆ నష్టం వచ్చే పనిని చేస్తారా? నష్టం వచ్చే పనిని చేస్తారా? లేదు. కాబట్టి నష్టం వచ్చే పనిని ఎవరు చేయరు. అయితే మంచి జరిగే పనిని మనము. కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నష్టం కలిగే పనులే చేస్తారు తప్ప, దేవునికి అయిష్టకరమైన పనులే చేస్తారు తప్ప, దేవుని ద్వారా మేలులు పొందే పనులు ఎవ్వరూ చేయరు. దేవుని మేలుల కంటే దేవుని పక్కన పెట్టి మన సొంత పనులు చేసుకుంటూ చాలా మంది నష్టాలలో ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు నీకు మేలు కలిగేదంటే నేను చేస్తాను అంటున్నాడు. ఆ తర్వాత ఇర్మియా గ్రంథము అదే 6వ అధ్యాయము 16వ వచనం.
మిమ్మల్ని నా సన్నిధి నుండి వెళ్ళగొట్టదును. కాబట్టి 6-16 వచ్చిన మట్టి కంటిన్యూ చేయండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను వచ్చి చారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. చాలు అందులో ఎవరంటున్నారు? మేము అందులో నడుచుకోం. ఇదే జరుగుతూ ఉంది. చెప్పే మాటలు ఎవ్వరు కూడా వినడం లేదు. ప్రతి మనుష్యుడు తన సొంతంతోనే పోతున్నాడు. దేవుని మాట వినేవారు లేరు. అందుకే 81 కీర్తనలో ఉంది. 8వ వచనం చదవండి. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతిని తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. వింటే ఏమొస్తుంది? మేలు వస్తుంది. ఎటువంటి మేలు అంటే చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీరు సమ్మతించి నా మాటలు వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నా మాట వింటే అంతా జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు భూమి యొక్క మంచి పదార్థాలు మనము తినలేకపోతున్నాం. ప్రతి ఒక్కరము భూమి యొక్క మంచి పదార్థాలు తినలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన మాటను త్రోసివేసిన వారు మనం, ఆయన మాటను నిర్లక్ష్యం చేసిన వారం, ఆయన మాటను గైకొన్న వారము, ఆలకించని వారము, హృదయములో భద్రపరచుకున్న వారం కాదు. కాబట్టి భూమి యొక్క మంచి పదార్థాలు మనం అనుభవించలేక కారణం ఏమంటే ఆయన మాట వినవాడు. అందుకని మీరు అయ్యో ఇశ్రాయేలు, నా మాట విని ఎడల మీకు ఎంత మేలు, ఎంత మేలు. ఆ తర్వాత పై వచనం, మరి 20వ వచనం చదవండి. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగునే ఖడ్గము అంటే శ్రమల పాలు అవుతారు. నా మాట వినకపోతే, సమ్మతించి నా మాట వినకపోతే మీరు ఏమవుతారట? శ్రమల పాలవుతారు, రోగాల పాలవుతారు, ఇబ్బందుల పాలవుతారు. యెహోవా ఇలాగు ఇంకొక మాట చూస్తున్నాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎవడును కీడునకు ప్రతికీయుడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కీడునకు ప్రతి కీడు చేయవద్దు, కీడునకు ప్రతి కీడు చేయవద్దు. అయితే మేలైనది ఏమంట?
మనుషులందరి వలన అందరికీ మేలైనది ఏది? దేవుని మనము ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని చేయడం అన్నాడు. అప్పుడు దేవుడు అంటే మనము మేలైనది అంటే ఏమిటా? ఆయనను స్తుతించడము, ఆయన మాట వినడం. అంటే దేవుని యొక్క మాట వినడము, దేవుని స్తుతించడం. అందుకే దేవుని యొక్క మాట వినకపోతే సౌలు ఏమైనాడు? సౌలు రాజు ఏమైనాడు? దేవుని మాటను తిరస్కరించి ఏమైనాడు? మాకేం తెలుసు బ్రదర్. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవండి. రాజు ఇత్తయుడగు ఇత్తయిని కనుగొని నీవు నివాస స్థలం కోరి పరదేశుడై ఉన్నావు. ఇక్కడ 15వ అధ్యాయం నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపిడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివే. నేను అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవా బలి అర్పించుటకై జనులు సింహములకు గొర్రెలను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల ప్రభువును అర్పించుటకు మాట వినుటయు శ్రేష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట వినరు కానీ కానుకలు మాత్రం దండిగా వేస్తుంటారు. అది అద్భుతం అంట. మామూలుగా అప్పట్లో ఎద్దులు పొట్టెళ్ళు నరుపుతుంటారు. కానీ ఇప్పట్లో మనం అర్పించేది ఎద్దులు కాదు కదా, కానుకలే అనుకోండి. కానుకలు వేసేటప్పుడు దేవుని మాట నిర్లక్ష్యం చేసి కానుకలు వేస్తే అది నీకు ప్రయోజనం లేదు. దేవుని మాట విని ఆయన మాటను అంగీకరించి ఆయన మాట ప్రకారం నడుచుకుంటూ అందులో కానుక వస్తే అది మనకు ఆశీర్వాదకరం. లేకపోతే లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడే, నా మాట వినినైనా మేలు మేలు చాలా మేలు. లేకపోతే మనం చాలా ఇబ్బందులు పాల్గొంటాం. అందుకే భూమి యొక్క మంచి పదార్థాలు మనము వినలేకపోతాం. ఇంకొక మాట చూసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలవకుండా తన నాలుకను కపటపు మాటలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జీవమును ప్రేమించి, జీవం ఎవరు? యేసుక్రీస్తు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆ జీవమును అంటే జీవమైన యేసుక్రీస్తుని ప్రేమించి నీవు నేను మంచి దినాలు చూడాలని కోరుకుంటే చాలా మంది కోరుకుంటున్నాం. చెడ్డదాన్ని చూడాలని కోరుకుంటారు ఎవరన్నా? లేదు కదా. అందరూ మంచి దినాలు చూడాలని, మంచి దినాలను, సంతోషకరమైన దినాలను, ఆశీర్వాదకరమైన దినాలను అందరూ చూడాలని కోరుకుంటారు. అయితే చూసు నేను ఏమడాలట, మంచి దినములు చూడగోరు వాడెవడు చెడ్డదాని పలకకుండా తమ నాలుకను కాచుకోడు, కపటపు మాటలు తన పెదవులను అంటే కీడు నుండి చేరి కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అంటే మనము చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్త చూసుకోవాలి. అంటే మాట మాట్లాడేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా అనవసరమైన మాటలు మన నోటి నుంచి రానివ్వకూడదు. అనవసరమైన మాటలు, మరి మూర్ఖపు మాటలు, బూతులైనను అవి ఏవి మన నోటికి రాదు. అందుకే చెడ్డ మాటలు మన నోటికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. చాలామంది నోరికి దేవుడు చాలా పోరిచుంటాడు. కొందరు అంటే ఇష్టానుసారంగా నోట్లు మన పిల్లల్ని మనం తిట్టుకొని వారిని చాలా అధపాతలను తొక్కేస్తాం. కానీ మన నోరు, మనము మన పిల్లల భవిష్యత్తు మంచిగా చూడాలనుకునేవారు, మన కుటుంబం అభివృద్ధిలోకి నడిపించాలనుకునేవారు, మనము మన పిల్లలు ఏదైతే కావాలని కోరుకుంటున్నవారు వారిని ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకున్నా ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్. అప్పుడు నేను ఏమనిపిస్తాను తెలుసా? కలెక్టర్ మాలవిక పిలుస్తాను. ఎందుకంటే నువ్వు కాబోతావు కాబట్టి ఇప్పటి నుంచి పిలుస్తాను. ఏమో కలెక్టర్ అన్నాక ఎవరు తల్లిదండ్రులు కలెక్టర్ రా, అవును కదా? అంటే మన పిలిచే దానిని బట్టి దేవుడు బలపరచువాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ఎందుకంటే మనల్ని దేవుడు తప్పుగా చేయాలని కాదు, మనల్ని దేవుడు నాశనంలో పెట్టాలని కాదు, శాపమును పెట్టాలని కాదు. దేవుడు కోరుకుంటేది ఏమంట? మనల్ని ఆశీర్వదించాలని. అందుకే మేలైనదే మన జీవితంలో జరిగించాలని కీడునకు దూరంగా ఉన్నాడు. ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. చివరిగా ఒక మాట చూసుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ త్యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జీవఫలము అర్పించదము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమై నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట దేవుని స్తుతియాగం అంటే ఏమన్నాడు? దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేస్తూ ఇంకో మాట ఏమన్నాడు? ఆయన నామమును ఒప్పుకొని ఉపకారమును ధర్మమును మర్చిపోకూడదు. తర్వాత మన జిహ్వ ఫలమును, అందుకే మన నాలుక ఏం చేయాలంట? ఎప్పుడు ఆయనను స్తుతిస్తా ఉండాలి. మన నాలుకను అదే చెడ్డదాన్ని పలుకోకుండా మన నాలుకను కాచుకోవాలంటే ఏం చేయాలంటే మనం దేవుని ఎల్లప్పుడు మన నాలుకపైన ఏముండాలా? ఆయన స్తుతి ఉండాలా. కీర్తన గ్రంథంలో రాయబడింది చూడండి, దినమెల్లా నా నాలుక నేను స్తుతించుచున్నది అని. సరే, వచనంలో చెప్తాము. దినమెల్లా ఏం చేయాలంటే మనము ఆయనను స్తుతించాలి. తర్వాత జీవఫలం అర్పించాలి. తర్వాత మేలైనది ఏం చేయాలంట? ఉపకారముల ధర్మమును చేయ మర్చిపోకూడదు. తర్వాత వచనం, మీపైని 17వ వచనం, మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసి ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరము సంఘానికి లోబడి
దేవునికి లోబడి తర్వాత ఆయన వాక్యమునకు లోబడి జీవిస్తే అప్పుడంట మన కుటుంబాలు ఎలా ఉంటాయంట? ఆశీర్వాదకరంగా. మన కుటుంబాలలో ఏముంటుందంటే నెమ్మది, సమాధానం. మన ఒక్కరిగా ప్రతి ఒక్కరూ మంచి భూమి యొక్క మంచి పదార్థాలను తినేవారంగా ఉంటామని దేవుడు నిన్ను నన్ను అంటున్నాడు. మరి అలా ఉండి దేవుని గురించి మేలులు పొందాలని దేవుడు కోర్చుండగా అట్టి కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మోకరించినట్లు అందరూ ఉంటే అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి మధ్యాహ్న కాల సమయంలో మీరు నిలబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు తెలుస్తాం. నీ సన్నిధానంలో తండ్రి మరి నాయన మాట్లాడిన ప్రతి ఒక్క హృదయాలలో తండ్రి మీ మాటలు నేను ఫలించలాగా సాయం చేయండి. మాటలు విని మరిచేవారు కాకుండా ప్రభు వాటిని తండ్రి జ్ఞానం చేసుకుంటూ ప్రభు వాక్యానుసారమైన జీవితం జీవించటకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్న దేవానికి వందనాలు తెలుస్తున్నాం. ప్రభు ప్రతి ఒక్కరూ తండ్రి నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండటకు నాయన సహాయం దయచేయండి. చెడ్డదాడి పలగకుండా ప్రభు మంచి దినంలో కోరివారు ఉండటకు నీ కృపణ దయచేయండి ప్రభు. అందు నిమిత్తమే తండ్రి వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే వారు ఉండటకు నీ కృపణ దయచేయండి. చేరవచ్చిన సంఘంలో పేరున దీవించని ఆస్వాదించండి నాయన. మీ మేలుల చేత నింపండి. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానమును, ఆనందమును దయచేయమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును దయచేయమని, ప్రతి కుటుంబాలలో బిడ్డల భవిష్యత్తును దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండలాగా సహాయములు దయచేసి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏస్తున్నామని ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు మనకును సంఘమునకును లోకమున పరిశుద్ధులకును చేరవచ్చిన సంఘం అంతటికి వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన నడిపించును గాక.